2026లో ఇప్పటివరకు నేను చేసిన బ్రైడల్ మేకోవర్స్ అన్నిట్లో కూడా ఇది నాకు చాలా సాటిస్ఫైయింగ్ అనిపించిందంటే మీరు నమ్ముతారా? నమ్మే తీరాలి. ఇవాళ మనం ఉమేష్ చంద్ర కళ్యాణ మండపంకైతే వచ్చాం. మీట్ మై బ్యూటిఫుల్ బ్రైడ్ అనుష గారు. షీ ఈజ్ సో కైండ్ అండ్ స్వీట్ హార్టెడ్ పర్సన్ అండి. తన బ్రైడల్ మేకోవర్‌కైతే మనం వచ్చామనమాట. నైట్ రిసెప్షన్ మేకోవర్ అయితే చేస్తున్నాము. అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసుకున్నాము. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపల మాకైతే స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. తినేసి బ్యాంగిల్స్, జ్యువెలరీ, హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నామనమాట. ఎర్లీగా ఒక 30-40 మినిట్స్ బిఫోర్ అరైవ్ అవుతే కనుక మనకి ఈ వర్క్స్ అన్నీ చేసుకోవడానికి చాలా టైం ఉంటుందండి. నేను వెయిట్ చేయడానికి ఏ ఒక్క క్లయింట్‌కి కూడా ఇబ్బంది పడను. టీమ్‌తో సహా మేము సలూన్ క్లోజ్ చేసి మరి ముందే ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతామనమాట. సో, వర్క్స్ అన్నీ మనం రెడీగా పెట్టుకుంటే మనకు మేకోవర్‌కి చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ మనం కొన్ని వ్లాగ్స్ చేసుకోవచ్చు. బిఫోర్, ఆఫ్టర్ పిక్స్ కానీ, వీడియోస్ కానీ తీసుకోవచ్చు. అయితే స్టార్ట్ అయిపోయింది. స్కిన్ ప్రెప్‌తో స్టార్ట్ చేశాను. సో, మంచి టోనర్, సీరమ్, మాయిశ్చరైజర్, ప్రైమర్ ఇది నా స్కిన్ ప్రెప్ అనమాట. బేసిక్ ఎసెన్షియల్స్ అయితే అస్సలు మిస్ అవ్వను. సో, మేము ఒకేసారి హెయిర్ అండ్ మేకప్ చేసేస్తామండి. టైం ఉండదు కాబట్టి. సో, ఈ అండర్ ఐ సీరమ్ ప్యాచెస్ అయితే యూజ్ చేయండి. మనకు కొంచెం పఫీనెస్ అనేది తగ్గటానికి, డార్క్ సర్కిల్స్‌ని హైడ్ చేయడానికి హెల్ప్ అవుతుందనమాట. సో, కమింగ్ టు స్కిన్ బేస్ అయితే చాలా లైట్ అండ్ ప్రిఫరబుల్‌గా కరెక్షన్ అనేది చాలా చేశాననమాట. హెవీ ఫెయిర్ కానీ, హెవీ లేయర్స్ ఆఫ్ మేకప్ కానీ నేనెప్పుడు యూజ్ చేయనండి. క్లయింట్స్ ఎప్పుడైతే కంఫర్ట్‌గా మేకప్‌ని క్యారీ చేయగలుగుతారో అప్పుడే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందనమాట. అండ్ ఈ బ్రైడల్ మేకోవర్‌కి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. బ్రైడ్ నుంచి, బ్రైడ్ ఫ్యామిలీ నుంచి అండ్ పెళ్ళికి వచ్చిన వాళ్ళ నుంచి అనమాట. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇది. కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. మార్నింగ్ మేకోవర్‌కి పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.